మంగళగిరి రోటరీ క్లబ్ వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో మంగళగిరి రోటరీ క్లబ్ దివ్యాంగులకు చేయూత కల్పించేందుకు ముందుకు రావటం విశేషం. ఈ క్రమంలో పలువురు చేయలేని దివ్యాంగులకు పనులు చేసుకునేందుకు వీలుగా అనువైన LN4 కృత్రిమ చేతులను ఉచితంగా అందించడం ద్వారా మంగళగిరి రోటరీ క్లబ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో మంగళగిరి గణపతి నగర్లో గల ఖ్యాతి ఎన్క్లేవ్లోని రోటరీ క్లబ్ కార్యాలయంలో LN4 కృత్రిమ చేతుల శాశ్వత ఉచిత పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం రోటరీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా LN4 గ్లోబల్ అంబాసిడర్ KV మోహన్ కుమార్, PDG రవి వడ్లమాని హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు దివ్యాంగులకు LN4 కృత్రిమ చేతులను ఉచితంగా అందజేశారు. చేయలేని దివ్యాంగులు పనులు చేసుకునేందుకు వీలుగా అనువైన కృత్రిమ చేయిని ఉచితంగా పొందడం కోసం రోటరీ హెల్ప్ లైన్ నెంబర్ 7207403150కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్యాంపుతో సంబంధం లేకుండా ప్రతి నెల మొదటి ఆదివారం మంగళగిరి రోటరీ క్లబ్ కార్యాలయంలో నిరంతరం పంపిణీ చేసే ఏర్పాట్లు జరిగాయి. అలాగే కృత్రిమ చేతులకు సంబంధించి నిర్వహణ సమస్యలను పరిష్కరిస్తామని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్, కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో PDG అన్నే రత్నప్రభాకర్, ప్రాజెక్టు చైర్మన్ ఇస్నూరు అనిల్ చక్రవర్తి, ట్రెజరర్ నూతలపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు అందే మురళీమోహన్, కాపరవుతు సుందరయ్య, ప్రగడ రాజశేఖర్, కౌతరపు వేణుగోపాల్, పారేపల్లి నిరంజన్ గుప్తా, వడ్లమూడి శ్రీనివాసరావు, జొన్నాదుల భిక్షారావు, రావెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులు KV మోహన్ కుమార్, రవి వడ్లమాని ప్రసంగించారు. ఈ ప్రాజెక్టు మేము ఇండియాలో 2005లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, ఎవరికైతే చేతులు లేవో వాళ్ళకి చేతులే కాక నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. నెక్స్ట్ మనం ఎక్కడ పోవాలి, ఏం చేసుకోవాలి. బై ఛాన్స్ ఎక్కడైనా ఒక కమర్షియల్ హాస్పిటల్లో ఉన్నా కానీ 4 లక్షలు 5 లక్షలు అయ్యేది. సో ఇన్ఫర్మేషనే ఉండేది కాదు. సో 2005-2006లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 సంవత్సరాలు మినిమం 1500-2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు బెనిఫిషరీస్. ఎక్కడైతే మేము క్యాంప్ చేస్తామో 1500-2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక నెలకి 3-4 క్యాంపులు చేస్తున్నాం లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి. అలాగే మన మంగళగిరిలో కూడా డిసెంబర్ 10వ తారీఖు చేసాం క్యాంపు. వెరీ సక్సెస్ఫుల్ క్యాంపు. ఆల్మోస్ట్ 387 మందికి ఎంతో మనం చేతులు ఫ్రీగా ఇచ్చాం. ఈ సెంటర్ మనం ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే, ఈ క్యాంపే కాకుండా మామూలుగా ఏమవుతుంది, చాలామంది వాళ్ళు ఇద్దరు వచ్చారు చూడండి, వీళ్ళకి లేటుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సార్ మాకు క్యాంప్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, సో దానివల్ల ఇప్పుడు ఏం చెయ్యాలనేది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి ఏదైనా రిపేరు, ఒక స్ప్రింగ్ లూజ్ ఉంటుంది, ఏదన్నా ప్రాబ్లం వస్తే కూడా మనం కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వచ్చు. సో ఈ ఉద్దేశంతో మనం ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇక్కడ ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఏంటంటే, ఇది ఒక లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్. వీళ్ళకి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం చేతులు పోయి ఉంటాయి, వీళ్ళకి కంప్లీట్ డిప్రెస్డ్గా ఉంటారు. ఇవాళ మనం ఈ హ్యాండ్ ఫ్రీగా ఇయ్యంగానే వాళ్ళకు ఒక హోప్ వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. చాలామంది ఇలాంటి చేతులు ఆర్టిఫిషియల్ ప్రాస్థెటిక్స్ వేసుకొని వాళ్ళ లైఫే చేంజ్ అయింది. సో దానివల్ల వి కాల్ దిస్ యాస్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. సో మంగళగిరి క్లబ్ చాలా అద్భుతంగా చేశారు మన LN4 క్యాంపు. అండ్ థ్యాంక్స్ టు మన చార్టర్ ప్రెసిడెంట్ రోటరీ అనిల్ చక్రవర్తి, ప్రెసిడెంట్ టీము, మన రత్నప్రభాకర్ గారు, ఆఫ్కోర్స్ రవి గారు ఇన్స్పిరేషన్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఆయన వచ్చి లేదు మోహన్ క్యాంప్ ఇక్కడ చేయాలి, వీళ్ళు మన వాళ్ళే ఇదన్న తర్వాత. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే, స్టార్టింగ్లో ఒక వన్స్ ఎ మంత్ ఒక సండేనో ఏదో ఒక రోజు మనం అనుకున్న రోజు ఈ బెనిఫిషరీస్ వస్తారు. ఆ రోజు వాళ్ళకి మనం ఫ్రీగా మనం ఈ హ్యాండ్స్ ఇస్తాం అన్నమాట. ఇదే కాకుండా మన రెగ్యులర్ ప్రాసెస్ ఏముంటుంది, ట్రైనింగ్, కౌన్సిలింగ్, ఈ అన్ని ప్రాసెస్ కూడా మనం కంప్లై చేస్తామండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.
నమస్కారాలు చెప్తూ మీ అందరూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన రోటరీ సంస్థ ద్వారా ముఖ్యంగా మిత్రుడు సోదరుడు మోహన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉన్న డిసెంబర్ మాసంలో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ముదావం. మోహన్ గారు చెప్పినట్లు అనేక చోట్ల ఆయన సుమారుగా 30,000 మందికి ఇటువంటి కృత్రిమ చేతులు ఇవ్వడం జరిగింది. ఈజ్ ఏ ట్రూ రొటేరియన్ అండ్ అన్ ఇన్స్పిరేషన్ టు ప్రతి రొటేరియన్కి భారతదేశంలో హైరార్కీ కోసం పనిచేయకుండా సేవ కోసం పనిచేసే రొటేరియన్స్లో ప్రప్రథముడు కింద భావిస్తాను మోహన్. వారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఈ పర్మనెంట్ సెంటర్ మంగళగిరి క్లబ్ ద్వారా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. వారు చెప్పినట్లు నాకు అర్థమైనట్లు ఎవరైతే ఈ కృత్రిమ చేతులు పెట్టుకున్నారో వారు ఎలా మార్పు చెందారు అనేది ఇక్కడ ఇంకోళ్ళకి చెప్పడమే కాకుండా ఆ మార్పు ద్వారా మిగిలిన వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తూ ఇక్కడ వాళ్ళని పిలవడమే కాకుండా ఆ చేతులు ఏమైనా ఎటువంటి అసౌకర్యానికి ఉన్నా కూడా ఇక్కడ మన సెంటర్కి వచ్చి వాటిని బాగు చేసుకోవడం, మళ్ళీ వాటిని ముందుకు వెళ్ళడం అనేది ఒక చక్కటి కార్యక్రమం. దీనివల్ల ఇదివరకు చేసుకున్న వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి మనం ప్రతి నెల వారు చెప్పినట్లు ఒక ఆదివారం ఏదో ఒక పర్మనెంట్ టైం పెట్టుకుని ఆ టైంలో ఆ రోజే క్లబ్ మీటింగ్ కూడా పెట్టుకోండి. మన క్లబ్బు ప్రతి వారం మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే రోజు మనం సేవా కార్యక్రమం ద్వారా మీటింగు పెట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. దట్ డేట్ షుడ్ బి నాన్ నెగోషియబుల్. అంటే డేటు ఇవాళ మా రవి గారు లేరండి, ఇంకోటి లేరండి అని మార్పు చెందకూడదు. ఎందుకంటే లబ్ధిదారుడు ఆ డేటు తన మనసులో పెట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు మనం అతనికి ఖచ్చితంగా సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దట్ డేట్ షుడ్ బి నాన్ నెగోషియబుల్, దట్ డే షుడ్ బి నాన్ నెగోషియబుల్. అది మనసులో పెట్టుకుని మరి ఈ సెంటర్ని చాలా చక్కగా ఎక్విప్ చేసి దానికి తగ్గట్లు స్టాక్ చేసి మరి ట్రైనింగ్ చేసి మనుషుల్ని చేయాలని కోరుకుంటూ, అలాగే రేపు మే 19వ తారీఖు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్నారు. అది మొట్టమొదటిసారిగా భారతదేశంలో మంగళగిరి క్లబ్ ద్వారానే ఆ కార్యక్రమం సోదరుడు మోహన్ చేస్తున్నాడని విని చాలా సంతోషించాను. అది ఇంతకన్నా ఎక్కువ సేవ జరుగుతుంది. వారు అంతకుముందు ఇచ్చే ప్రాస్థెటిక్ హ్యాండ్ కన్నా కూడా ఇది ఇంకా మెరుగైన హ్యాండు. జర్మనీ వారి సాంకేతిక నైపుణ్యంతో ఇది చేయడం జరుగుతోంది కాబట్టి అది కూడా ఇక్కడ ఉన్న ఎవరికైతే అవసరం ఉన్నాయో వారందరూ కూడా వచ్చి ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మిత్రులందరూ అలాగే మోహన్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ, మంగళగిరి వారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రోటరీ క్లబ్బులకి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేస్తూ మేము ముందున్నాము సేవా కార్యక్రమంలో అని చెప్తున్నందుకు ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందనలు చెప్తూ మీ దగ్గర సెలవు పుచ్చుకుంటాం.